హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. ఈ చికెన్ బిర్యానీని మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని పర్ఫెక్ట్గా ఫాలో కండి. మనం ఇంట్లోనే పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చే విధంగా ఈ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ఈ రెసిపీ నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్లో 3 కిలోల చికెన్ని తీసుకున్నాను. మామూలుగా అయితే చికెన్ బిర్యానీ కోసం పెద్ద పెద్ద పీసులను యూజ్ చేస్తారు కదా. ఇక్కడ నేను చిన్న పీసులతోటి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. అప్పుడే నూరి పెట్టుకున్న ఒక 2 టేబుల్ టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ చికెన్లో వేసుకోండి. 1 టేబుల్ టీ స్పూన్ ఉప్పు, ఒక 2 టేబుల్ టీ స్పూన్ల కారం, ఒక అర టీ స్పూన్ పసుపు, కొంచెమంత గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 100 గ్రాముల గడ్డ పెరుగును వేసుకొని బాగా కలుపుకోండి. చికెన్ని పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెమంత నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. కొంచెమంత రెడీమేడ్ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకొని మరొకసారి చికెన్ని బాగా కలుపుకొని మూత ఉంచి పక్కన పెట్టుకోండి. ఒక 1 అవర్ పాటు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో 3 కిలోల బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. మినిమం ఒక 30 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలో మనం తీసుకున్న 3 గ్లాసుల బియ్యానికి గాను 6 గ్లాసుల వాటర్ని తీసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా మసాలాలన్నింటినీ మనం తీసుకున్న వాటర్లో వేసుకోండి. 2 టేబుల్ టీ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ టీ స్పూన్ల నెయ్యి కానీ లేదా 2 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ కానీ ఈ వాటర్లో వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. వేరొక గిన్నెలో 5 లేదా 6 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా పొడుగ్గా వచ్చే విధంగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఉల్లిపాయలను వేయించుకోండి. ఉల్లిపాయల కలర్ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను ఆయిల్లో నుండి తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులను ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోండి. జీడిపప్పుల కలర్ మారేంత వరకు వేయించుకోండి. వేయించిన జీడిపప్పులను పక్కన పెట్టుకోండి. మిగిలిన ఆయిల్లో ఈ వీడియోలో చూపించిన మసాలాలన్నింటినీ తీసుకొని ఆయిల్లో వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇందులోనే ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోండి. ఈ చికెన్ను బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత ఉంచి కుక్ చేసుకోండి. మనం ఆల్రెడీ మసాలాలు వేసి మరిగించిన వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. బాస్మతి బియ్యాన్ని ఒక 80% కుక్ చేసుకోవాలి. బియ్యం ఉడికింది లేనిది ఒకసారి చేతిలో పట్టుకొని ఈ విధంగా చూస్తే మాత్రం మనకు తెలిసిపోతుంది. వేరొక గిన్నెలో మనం కుక్ చేసుకున్న చికెన్లో కొన్ని పుదీనా ఆకుల్ని వేసుకోండి. కొంచెమంత కొత్తిమీర, మనం ఆయిల్లో వేయించుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒక 80% ఉడికిన బాస్మతి బియ్యాన్ని ఈ వీడియోలో చూపించిన విధంగా చికెన్ పైన వేసుకోండి. మళ్ళీ వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం వేసుకున్న బాస్మతి బియ్యంపై కొన్ని పుదీనా ఆకులు, కొంచెమంత కొత్తిమీర, ముందుగా ఆయిల్లో వేయించి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు, వేయించిన జీడిపప్పును వేసుకోండి. కొంచెమంత ఫుడ్ కలర్ని కొన్ని పాలల్లో యాడ్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా బాస్మతి బియ్యం పైన వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె పైన మూత ఉంచి ఆవిరి బయటికి పోకుండా మూత పైన ఏదైనా బరువును ఉంచండి.